సిటీకి వచ్చిన కొత్తల్లో హైటెక్ సిటీలో ఫ్లాట్ కొందామంటే మీ బావ అక్కడెందుకు మనకి అన్నారు. ఇప్పుడు అక్కడ ఇంచు స్థలం కూడా కొనలేము. అక్క, ఇప్పుడైనా టైం వేస్ట్ చేయకుండా యాచారం ఫార్మాసిటీకి దగ్గరలో ఉన్న అర్బన్ యార్డ్స్ వారి టెంపుల్ ట్రీస్ ఎవెన్యూలో ప్లాట్ బుక్ చేసుకో. నీ భవిష్యత్తుకు తిరిగే ఉండదు. హైదరాబాద్ ఫార్మాసిటీకి అతి చేరువలో ఫుల్లీ డెవలప్ DTCP అప్రూవ్డ్ వెంచర్ అర్బన్ యార్డ్స్ వారి టెంపుల్ ట్రీస్ ఎవెన్యూ. ఫార్మాసిటీ 19,333 ఎకరాల విస్తీర్ణంలో శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఔటర్ రింగ్ రోడ్ మరియు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్స్ కి మధ్యలో రానున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కేవలం 20 నిమిషాల దూరంలో ఉండటం, ఏషియాలోనే అతిపెద్ద ఫార్మా ప్రాజెక్ట్ అవ్వటం ఫార్మాసిటీ ప్రత్యేకతలు. రానున్న మరికొన్ని సంవత్సరాలలో హైదరాబాద్ ఫార్మాసిటీ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ది వరల్డ్ గా మారనుంది. ఈ ఫార్మాసిటీ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. అర్బన్ యాక్ట్స్ కంపెనీ సైట్ నేమ్ వచ్చేసి ఇది వచ్చి అర్బన్ యాక్ట్స్ కంపెనీ సైట్ నేమ్ వచ్చేసి టెంపుల్ ట్రీస్ అవెన్యూస్. ఇది TTCP లేఅవుట్ 14 acres లో మనం ఇప్పుడు DTCP లేఅవుట్ ని వేసినాము. యాక్చువల్ మనకి ఇక్కడ 70 acres ప్లాన్ ఉంది. ఓవరాల్ గా మనకు 70 acres చేయాలి ప్లాన్ ఉంది. ఆల్రెడీ మనకు ఇప్పుడు ఉన్న LP నెంబర్ వచ్చేసి 14 acres ఉంది. మనం ఆల్రెడీ సరౌండింగ్ లో 20 acres ల్యాండ్ కొని పెట్టినాము. అంటే phase 1 లో ఇప్పుడు మనం 14 acres కి ఓపెన్ చేస్తున్నాం. ఇది మనకు సాగర్ హైవే నుంచి 1.8 kilometers డిస్టెన్స్ లో ఉంటది. మన ఇక్కడ ఏంటంటే మనకు ఎంట్రన్సీ వచ్చేసి మనం 100 feet రోడ్ నుంచి ఎంట్రన్సీ ఉంటుంది మన లోపలికి. మన మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. మిగతా రోడ్లన్నీ 33 feet రోడ్స్ ఉంటాయి. మనం ఏ రోడ్ డెడ్ ఎండ్ ఇవ్వలేదు ఇంట్లో. ఎందుకు అంటే మనకు ఫీచర్ ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మనం డెడ్ ఎండ్ ఇచ్చేసి కట్ చేయలేదు. రెండోది మనం పెరగడం కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ పెరుగుతుంది, ఫ్రంట్ పెరుగుతుంది, రైట్ సైడ్ అనేది కంప్లీట్ పెరగట్లేదు. అంటే మనం ఈ సైడ్ పెరిగితే మనకు వాస్తు పరంగా మనకు బాగుండదు. అందుకోసం మనం కంప్లీట్ ఈ సైడ్ మనం కాంపౌండ్ వేసేస్తున్నాం. ఆల్రెడీ అక్కడ పార్క్ దగ్గర మనం కాంపౌండ్ వేసినాం. ఈ పార్క్ దగ్గర ఏంటంటే మిడిల్ లో మనం పార్క్ ఇస్తున్నాం. పార్క్ కూడా ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో కూడా ఈ పార్క్ కంటిన్యూ అవుతుంది. 3 roads బిట్వీన్ లో మనం పార్క్ ఇస్తున్నాం. 3 road పార్క్స్ బిట్వీన్ లో మాక్సిమం ఎక్కడ ఇవ్వరు. మనకు ఫీచర్ ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మనం ఒక దగ్గర పార్క్ ఉంటే బెటర్ అని చెప్పేసి మనం పెద్ద పార్క్ ఇస్తున్నాం. పార్క్ కూడా మనం ఏంటంటే 3730 square yards లో పార్క్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇందులో 60% మనం సోల్డ్ అవుట్ అయినాయి. సో ఇంకా 40% ఉన్నాయి. 40% ఉన్నాయి. మనకి ఎక్స్టెన్షన్ లో నెక్స్ట్ 1 week లోపల మనకు 5 acres ఫ్రంట్ లో వస్తుంది. ఈ ఫ్రంట్ లో రాగానే ఈ 60% మళ్ళీ మనకు 100 plots వేకెంట్ ఉంటాయి. సైట్ డెవలప్మెంట్స్ వస్తే సైట్ లో మనం ప్రెసెంట్ గా అండర్ డ్రైనేజ్ వేసేసినాము, ఎలక్ట్రానిక్స్ పోల్స్ వేసినాము, వైరింగ్ పెండింగ్ ఉంది. ఆల్రెడీ తార్ రోడ్ కోసం మొత్తం కంప్లీట్ అయిపోయింది. తార్ రోడ్ ఒకటి వేయాల్సి ఉండే, వర్షాలు వచ్చిన వల్ల ఆగింది. విత్ ఇన్ ఒక 1 month లోపల తార్ రోడ్ కూడా అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనం అంత ప్లాంటేషన్ అనేది 100% కంప్లీట్ చేసాం. ప్లాంటేషన్ ఆల్రెడీ చేసాం. ప్లాంటేషన్ ఫుల్ డెవలప్మెంట్ లో ఉంది. మనకి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాటర్ పడుతున్నారు, అన్ని మంచి గ్రీనరీ ఉన్నాయి. పార్క్ వచ్చేసి మనం 3730 acres అనుకున్నాం కదా, అన్న ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా వాళ్ళకి 30% వర్క్ అయిపోయింది, వర్క్ నడుస్తా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన పార్క్ కూడా మనం ఫుల్ గ్రీనరీ తోటి మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 3 years దాకా మెయింటెనెన్స్ మనమే చూసుకుంటాం. ఎందుకంటే మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి అక్కడ సేల్స్ లో ఉంటాం కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ రోజు వచ్చి కూర్చుంటాం కాబట్టి మనం ఇది మొత్తం డెవలప్మెంట్స్ లో డైలీ మన మెయింటెనెన్స్ మొత్తం మనమే చూసుకుంటాం. ఇక్కడ అవైలబుల్ ఉంటారు డైలీ 100% డైలీ అవైలబిలిటీ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి మనం ఇక్కడ మనము మన ఇంట్లో ఏంటంటే మనం 135-134 ప్లాట్స్ లో మనం గెస్ట్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మనం గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసినాము అంటే
మిగతా వాళ్ళు కూడా ఎవరైనా గెస్ట్ హౌస్ కావాలంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఇక్కడే మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనం గెస్ట్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసినా అంటే మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది సైట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది మా మెయిన్ క్వశ్చన్. మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకేం లాభం ఫ్యూచర్, అవును, అది మనకు కావాల్సింది. ఎస్. మనకేంటంటే మన సైట్ నుంచి పక్కన కనబడే విలేజ్ మల్కీజ్గూడ. ఎస్. మన సైట్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ లో మల్కీజ్గూడ విలేజ్ ఉంటది. మల్కీజ్గూడ నుంచి మనకు మేడిపల్లి 2.5 కిలోమీటర్ ఉంటది. అంటే మన సైట్ నుంచి ఎగ్జాక్ట్లీ మేడిపల్లి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. మీకు ఇది ఫార్మాసిటీ గురించి కొంచెం ఐడియా ఉండాలి. ఫార్మాసిటీ ఫుల్ ఐడియా ఉంది. ఫ్రెష్ గా చెప్పాలి అంటే ఫార్మాసిటీ అనేది మన వరల్డ్ లో నెంబర్ 1 ఫార్మాసిటీ కావడం కోసం మన తెలంగాణ ప్రెసెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 19,330 ఎకర్స్. ఇందులో 10,000 మళ్ళీ చెప్పండి. 19,330 ఎకర్స్. ఓకే. ఇది ఏంటంటే కంప్లీట్ గా 10,000 ఎకర్స్ గవర్నమెంట్ ఉంది, 9,330 ఎకర్స్ ప్రైవేట్ ల్యాండ్స్. అవి ఆక్యుపై చేసుకుని గవర్నమెంట్ వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేసేసి. ఇది ఏంటంటే ఫార్మాసిటీ అంటే ఫార్మా అనగానే జనాలకు ఏం ఐడియా ఉంటుంది అంటే మనం జీడిమెట్ లో ఉన్న ఫార్మా ఐడియా వస్తుంది. జీడిమెట్ లో ఉన్న ఫార్మాకి ఇక్కడ వచ్చే ఫార్మాకి చాలా తేడా ఉంది. ఈ ఫార్మా ఏంటంటే గ్రీన్ ఫార్మా కాన్సెప్ట్. గ్రీన్ ఫార్మా అనగా ఏంటంటే సరౌండింగ్ కంప్లీట్ గా మొత్తం గ్రీనరీ పెట్టేసి 1000 ఎకరాల గ్రీనరీ పెడతారు. గ్రీనరీ అంటే 4-5 చెట్లు పెట్టేది కాదు, కొన్ని 1000 ఎకరాల గ్రీనరీ పెట్టేసి గ్రీనరీ మొత్తం పెంచి దాని మధ్యలో మనకు ఫార్మాసిటీ పెడతారు. ఫార్మా ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేసేసి వాళ్ళకు ఫార్మా వాళ్ళకి అప్పచెప్తారు. ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా ఆల్రెడీ బై డిఫాల్ట్ గా అంటే ఏ ఫార్మాసిటీ అంటే ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ కావాలనేది డివైడ్ చేసేసి ఆల్రెడీ బోర్డ్స్ ఇచ్చేసారు, వాళ్ళకి ఆక్యుపై చేసుకున్నారు ల్యాండ్. రెండోది ఏంటంటే అందులో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇది రోడ్ కటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. రోడ్ కటింగ్స్, ఎలక్ట్రానిక్ పోల్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇది ఏంటంటే మన సైట్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది సైట్. రెండోది ఏంటంటే ఫార్మాసిటీకి రెసిడెన్షియల్ ఏరియా కావాలి అంటే మేము కావాల్సిన యాచారము, కడతాలు, ఆమన్గల్ ఈ ఏరియా మాత్రం రెసిడెన్షియల్ ఉండడానికి వస్తుంది. మిగతా ఏరియాలో రెసిడెన్షియల్ ఎందుకు ఉండడానికి రాదంటే ఫార్మాసిటీ కింది సైడ్ మొత్తము మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ఉంది, దీన్ని మనం యూజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇక్కడ మీర్ఖాన్పేట నుంచి శ్రీశైలం హైవే వరకు ఏంటంటే R1 జోన్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఉండడానికి రాదు, వెంచర్ వేయడానికి రాదు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఇక్కడ ఉండాలి, లేదంటే కడతాలు, లేదంటే ఆమన్గల్ ఈ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండడానికి వస్తుంది. మన సైట్ ఇక్కడ ఉంటది. మన సైట్ నుంచి ఎగ్జాక్ట్లీ 3.5 కిలోమీటర్ మేడిపల్లి స్టార్ట్ అవుతుంది. మేడిపల్లి నుంచి ఫార్మాసిటీ 1/2 కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3.5 కిలోమీటర్ నుంచి మన ఫార్మాసిటీ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఈ పింక్ కలర్ ఉందో ఇది కంప్లీట్ గా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఈ పింక్ కలర్ ఉండేది మొత్తం ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఈ ఎల్లో కలర్ ఉన్నది కంప్లీట్ గా ఫార్మా రెసిడెన్షియల్. అంటే ఫార్మాలో ఒక 6 lakh మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది, చిన్న పెద్ద అందరికి. 6 lakh మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు అందులో టాప్ లెవెల్ కనీసం ఒక 25,000-30,000 మెంబర్స్ ఉంటారు. ఆ టాప్ లెవెల్ వరకు హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీ అంటే మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ మొత్తం ఈ ఇక్కడ వస్తుంది. ఆల్మోస్ట్ 400 ఎకర్స్ లో వస్తుంది అది. ఈ ఎల్లో గ్రీన్ కలర్ ఉన్నది మొత్తం ఏంటంటే R&R రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియా మొత్తం ఈ ఏరియా ఉంటుంది మొత్తం. అయితే ఫార్మాసిటీ లోపలికి సెంట్రల్, ఇది సెంట్రల్. ఈ సెంట్రల్ కి వెళ్ళాలి అంటే మొత్తం 5 200 feet రోడ్స్ ఉన్నాయి, కనెక్టివిటీ రోడ్స్. 5 రోడ్లు ఎక్కడ నుంచి ఉన్నాయంటే ఒకటేమో మనకు బై డిఫాల్ట్ గా శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే కి ఒక కనెక్టివిటీ రోడ్ ఉంది, 200 feet రోడ్. ఇది మీర్ఖాన్పేట వరకు కంప్లీట్ అయ్యి ఉంది. మీర్ఖాన్పేట నుంచి మిగతా పెండింగ్ ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే ఫార్మా సెంటర్ కి 5 రోడ్లు ఎట్లుంటాయంటే నందివనపర్తి తర్వాత నుంచి ఒక రోడ్ వస్తుంది, మీర్ఖాన్పేట తర్వాత నుంచి ఒక రోడ్ వస్తుంది, మన ఇక్కడ కడతాల నుంచి ఒకటి వస్తుంది, ఒకటి ఆమన్గల్ నుంచి వస్తుంది, ఒకటి తక్కలపల్లి గేట్ నుంచి లోపలికి వస్తుంది, అంటే మేడిపల్లి మీదుగా. మన సైట్ నుంచి 200 feet రోడ్ అనేది జస్ట్ ఒక 3.5 kilometer డిస్టెన్స్ లో ఉంటది. మన సైట్ ముందర ఉన్న 100 feet రోడ్. ఈ 200 feet రోడ్ కి ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉన్నాయో అన్ని 100 feet చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. ఎందుకు 100 feet రోడ్ చేయాలంటే హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 feet రోడ్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి. ఇది ఫార్మాసిటీకి సంబంధించింది. ఇంకోటి ఏంటి అంటే మన సైట్ అనేది పెట్టాలి. అట్లా అన్నప్పుడు నందివనపర్తి రోడ్ లో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మన సైట్ నుంచి ఇంకో ఆప్షన్ ఏముంది అంటే మన సైట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది మీకు ఒక ఐడియా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ఒక ప్రాజెక్ట్ రీసెంట్ గా. రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ డిస్టెన్స్ నుంచి 30 kilometer డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ ఉండాలి.
అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ 30 నుంచి 35 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. అంటే అక్కడ ఉన్న ఎత్తు తగ్గులు బట్టి ఏమైనా గుట్టలు వచ్చిందంటే కొద్దిగా లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడమా అట్లా. మనం ఏంటంటే మన అవుటర్ రింగ్ నుంచి మన సైట్ కి 26 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అంటే బొంగళూరు ఎక్స్ రోడ్ నుంచి మన సైట్ కి 26 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకి. అదే నంది వనపర్తిలో తీసుకుంటే మన సైట్ మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కాలి అంటే మన 10 కిలోమీటర్లు రావాలి కస్టమర్. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ కూడా మనం చెప్పాలి మర్చిపోయినాం మనం. మీర్ఖాన్పేట దగ్గర అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది. అమెజాన్ డేటా సెంటర్ కూడా మన సైట్ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం మనం. ఓకే. అమెజాన్ డేటా సెంటర్ కూడా ఆల్మోస్ట్ 75% 80% వరకు కంప్లీట్ అయిపోయింది. 7,500 కోట్లతో స్టార్ట్ చేసిన అది ఆల్మోస్ట్ అది 70% 75% వరకు అయిపోయింది. నెక్స్ట్ అది కూడా ఓపెన్ అయిపోతుంటది. రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏమి ఉపయోగం అంటే ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చేసినప్పుడు కూడా జనాలు మనకు అవుటర్ రింగ్ రోడ్ ఏం పని ఉంటుంది మనకు అవసరం లేదనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ దాన్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ అయినప్పుడు కూడా సేమ్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి యాచరంలో ఉన్న కస్టమర్ షాద్ నగర్ వెళ్ళాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కితే ఆయన ఒక 15-20 నిమిషాలు రీచ్ అయిపోతాడు. అదే మనం ముందుకు వచ్చి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలన్నా లేదంటే లోపల నుంచి వెళ్ళాలన్నా కానీ ఆయనకు 2 hours పడుతుంది. అందుకోసం రీజనల్ రింగ్ రోడ్ ఉపయోగపడుతుంది. రెండోది ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ వల్ల లోపల ఉండే ల్యాండ్స్ ఇప్పుడు 10,000 గజం నడుస్తుంది. ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ అయిపోతే అది 20,000 పెరుగుతుంది దాని సరౌండింగ్ ల్యాండ్. ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు దాని లోపల 3,000-3,500 గజం ఉండే. ఇప్పుడు 30,000కి ఏడ తక్కువ లేదు. దాని సరౌండింగ్ లో బయట నుంచి చూసుకుంటే 20,000-25,000 తక్కువ లేదు. ఏదంటే బొంగళూరు ఎక్స్ రోడ్ కానీ మన కడతాలు కానీ ఆ ఏరియాలో ఏడైనా 20,000-25,000 ఉంది నడుస్తుంది. ఈ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ వేయడం వల్ల కూడా ఏంటంటే ల్యాండ్స్ డెవలప్మెంట్ అంటే పబ్లిక్ అనేది హైదరాబాద్ లో హెవీ పబ్లిక్ అయిపోయినందువల్ల బయటికి వెళ్లాల్సి వస్తుంది. అందరు జనాలు అక్కడే ఎక్కువైపోయారు. అంటే నెక్స్ట్ జనాభా పెరిగే కొద్దీ బయట డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇదే. ఓకే.